రాముడైనా అల్లైనా యేసుప్రభు ఎవరైనా మనల్ని మీకు నచ్చింది ఎవరు నచ్చే వాళ్ళని పూజ చేసుకోమన్నాడు తప్ప మన దురదృష్టం ఏంటంటే ఇది ప్రపంచమంతా జరుపుకున్నటువంటి పండుగ మిత్రులు చెప్పినట్టుగా క్రిస్మస్ పండుగ. కానీ దీన్ని కూడా కొంతమంది కలుషితం చేయాలన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఎవరికి ఇదంతా లౌకిక భారతదేశం. ఎవరికి నచ్చిన దేవుణ్ణి మనం మొక్కుతాం, ఎవరికి నచ్చినటువంటి పూజ వాళ్ళని చేస్తాం. కానీ క్రిస్టియన్స్ అనగానే అమెరికా వాళ్ళు, ముస్లిం అనగానే పాకిస్తాన్ వాళ్ళు, హిందువులు అనగానే ఇండియా వాళ్ళు అనేటువంటి భావన ఇది పెరిగిపోతుంది. ఎవరు ఎన్ని పెంచినా మన మధ్యలో ఎంత శత్రుత్వాలు పెంచినా మనమంతా ఒక అవగాహన ఉన్నటువంటి వాళ్ళుగా అది డైవర్షన్ కాబట్టి ఎంతవరకున్నా ఇది లౌకిక భారతదేశం, మనమంతా కూడా ఒకటి అనే విధంగా రావాలి తప్ప ఎక్కడ ఏ దేవుడు ఏ భగవంతుడు కూడా మీరు కొట్టుకొని సావండి, మీరు డిఫరెంట్ తెచ్చుకోండి అనే పద్ధతులు ఎక్కడా చెప్పలేదు. కాబట్టి యేసు క్రీస్తు స్ఫూర్తిని తీసుకొని మనందరం కూడా ఆయన ఏదైతే ఆచరించి చెప్పాడో దాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి అందరికి కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు, అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు ముగిస్తున్నాను. ఈ సపోర్ట్ చేసిన సీనన్న, ప్రసాద్ అన్న, నాగేశ్వరన్న అందరు కలిసి వచ్చినందుకు, ఇంకోటి ఒకే రోజులో మీరందరూ కూడా ఒక దగ్గరికి ఏకమై వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన లోకంలో ఆరోహణమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అతన్ని నమ్మిన వాళ్ళకి అందరికీ ఏమంటే ఒకవేళ ఏ పాపంతో అయితే మనిషి పుట్టినా కానీ వాళ్ళని రక్షించడానికి ఒక మానవతావాదిగా క్రీస్తు పుట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆయనను గుర్తు చేసుకునే విధంగా ప్రపంచ దేశాలందరూ కూడా క్రీస్తు మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి మన దగ్గర తెలంగాణలో మన తెలంగాణ ప్రభుత్వం లేదా రేలుకాలం కొనుక్కొస్తావా మరి చిన్న పెద్ద వస్తే